పేదోళ్ళు అన్యాయం అయితా అంటే సూత్తే ఊకోను. ఆళ్ళ కోసం ఎంతన్నా కొట్లాడతాం, ఎంత కన్నా పోతాం, పానాలను సుతం లెక్క చేయం, దీక్షలు పూనుతాం, దన్నాలు ఏత్తాం. ఇగో ప్రతిపక్ష పొల్ల ఉన్న చాలా మంది చెప్పే మాటలు కదా ఇవి. అయితే ఇప్పుడు కవితక్క సుతం పేదోళ్ళ కోసం కొట్లాడుతుంది కదా. మరి నిన్నటి సంది కవితక్క ఎత్తన్న ధర్నా ఎట్లుందో అరుసుకుందాం పాన్రి. ఖమ్మంలా వెలుగుమట్ల భూదాన్ బాధితుల గురించి యాదికుందా? మర్చిపోయి ముచ్చట్న అది. పేదోళ్ళు ఉన్న ఇండ్లు గుడిసెలు గులగొట్టి రాత్రికి రాత్రే పేదోళ్లను ఇంకింత లేనోళ్ళని చేసిర్రు. సర్కారే ఎత్తాంది ఇదంతా అని పతిపచ్చ పొల మాట. లేదు వాళ్ళకు హక్కు లేదు, అయినా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నామని సర్కారు మాట. ఏది ఏమైనా ఎంబటే గులగొట్టి ఆడికించి వండ్రంటూ ఎటు పోతారు ఎప్పుడు నాకు అర్థం కాదు. ఏడ బతుకుతారు? వాళ్ళ భూములు వాళ్ళకి ఇయ్యాలి అని సర్కారుకు సూటి పెట్టిర్రు పతిపచ్చ పోళ్ళు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, బండి సంజయ్ గిట్లా చాలా మంది పోయిర్రు అడికి. నిన్న తెలంగాణ జాగృతి మేడం కవితక్క సుత పోయింది. కదిలిందిర కవితక్క, కదిలిందిర కవితక్క, జై కవితక్క. ఇండ్లు పోయిన వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి, న్యాయం చేయాలని చెప్పేసి విశార్దన్ మహారాజ్ సార్ తోటి కలిసి నిన్న ఖమ్మం జడిపి 4 బాదార్ల తన కూర్చున్నది. ఎంబడే వచ్చి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పట్టుకపోయినరు. రాత్రి ఇడిసిపెట్టిరు కానీ ఆడికెంచి మళ్ళీ భూదాన్ బాధితులు ఉండే అంబేద్కర్ భవనంతానికి పోయి ఆడ దీక్ష షాల్ చేసింది అక్క. మరళ్ళు ఏడుంటారు, వాళ్ళ గోసేందక్క ఇప్పుడు. పశువుల కొట్టంలోకి తోలినట్టు వాళ్ళని తోలిన అయిపోయి 750 కుటుంబాలండి. మొగోళ్ళలోనే, ఆడోళ్ళలోనే, పిల్లలలోనే తిండి పెట్టేటోళ్ళు లేరు. కనీసం ప్రభుత్వం ఫుడ్ పెట్టట్లేదు తెలుసా. వాళ్ళు లంచ్కు దాతల మీద డిపెండ్ కావాలి, డిన్నర్కు దాతల మీద డిపెండ్ కావాలి. కనీసం హెల్త్ క్యాంప్ పెట్టేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరనా? ఏంది ఇది అర్థం కాదు నాకు. అసలు కలెక్టర్కి బాధ్యత ఉందా ఏమన్నా? నువ్వు పంపిన వాళ్ళకు నీ బాధ్యత కాదా? నీ ప్రజలు కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? 3 మంత్రులను ఇచ్చిందండి ఖమ్మము. 3 మంత్రులు ఉన్నారు, 3కి 3 750 కుటుంబాలంటే అంత అల్కగా కనబడుతుందంటే అన్యాయం ఇది. అందరూ కూడా కూలీనాలు చేసుకునే ప్రజలే, అందరూ కూడా పేద ప్రజలే. వాళ్ళు ఒక్కొక్కరిని నా ఆడబిడ్డలు చెప్తుంటే అసలు కడుపు దేవినట్టయింది నిజంగా. ఎంతో కష్టపడి 3-4 ఏళ్ళు కట్టుకున్న ఇండ్లు 3 నిమిషాల్లో నేలమట్టం చేసిరండి. ఏం అధికారం ఉందండి? హౌ డేర్ యూ ఎంటర్ ఇన్ టు భూదాన్ ల్యాండ్? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నౌ గవర్నమెంట్ టుడే హెస్ బికమ్ ద ఎంక్రోచర్ ఇన్ ది స్టేట్. పోలీసు వాళ్ళు ఆడికి సుత పోయి ఈడికెచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఇడిసిపెట్టిర్రు. ఏడుంటేంది, ఎక్కడుంటేంది, బాధితులకు మేముంటాం, మేము వాళ్ళ వెనుక నిలబడతాం అంటాంది అక్క. ఇక వాళ్ళకు భూములు వచ్చేదాకా, వాళ్ళకు న్యాయం చేసిందాకా అక్క అన్నం ముట్టదట, ఉపాస దీక్ష చేస్తుందంట. కవితకు ఒక ముచ్చట ముందటేసుకున్నదంట. ఎంబడొచ్చిన వాళ్ళందరూ రామణ సార్ని తిట్టిపోసిండ్రు. ఇలా ప్రజలు అనుకుంటున్నారు కేటీఆర్ గారు ఇకనైనా కళ్ళు తెరవని, మీ మొద్దు నిద్ర నుంచి బయటికి రండి. ఇంకా కవితక్క పైన మీ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలు నీ బీఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్లలో, మీ ఫేక్ హ్యాండిల్స్లలో మీరు విష ప్రచారాలు కనుక చేస్తే మాత్రం తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు పంటి కింద బాధను బిగపట్టుకొని మేము నిలబడ్డాం, కానీ ఇక మీద నిలబడేది లేదు. ఎవల అవసరం కోసం ఈ పని చేస్తాండ్రు? ఆడ జిల్లాలో ఉన్న 3 మంత్రులు ఎవరి కోసం ఇదంతా రేవంత్ రెడ్డికి తెలియదా? తెలిసి సూత ఈ చప్పుని లేక ఉంటే వేస్టే. గదే జాగల కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేదాకా పోరాటం ఆపా అంటుంది అక్క. కానీ నిన్నటి సంది దీక్ష చేస్తాన్న అక్క ముఖం ఫిక్కపోయినట్టే ఉంది. ఇక మరి రాని ఈ లొల్లి ఇంకేటి దాకా పోతుందో పోండ్రి. ఇది ఇక దీక్ష ఎన్నడు ఆపుతుందో అక్క. మరి పచ్చి మంచినీళ్ళు సుత ముట్టని దీక్షనా, లేకపోతే అన్నం ఒకటే తినని దీక్షనా అక్క? వెన్యూ ఏమన్నా మారితే మారచ్చు కానీ దీక్ష మాత్రం మారదు, ఆహారం మాత్రం తీసుకునేది లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బట్ నా తరఫున నేను ఫాస్ట్ బ్రేక్ చేయను. ఖచ్చితంగా అక్కడే వాళ్లకు ఇల్లు కట్టించేంత వరకు కూడా ఫాస్ట్ కొనసాగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. భూదాన్ భూములలో ఇదైతే హైడ్రాలో ఇంకొక దిక్కు. మూసి దగ్గర గాంధీ విగ్రహం పెడతా కథ ఇంకొక దిక్కు నడుస్తుంది. 3 దిక్కుల జనాలు నలిగిపోతాండ్రు, ఇండ్లు గుల్ల కొడతాండ్రు, భూముల జాగలు అందుకుంటాండ్రు అని పతిపచ్చ పొల్ల మాట. లేదు అక్రమ కట్టడాలు, ఇల్లీగల్ దందాలు, చెరువులు లేవు, శిలకలు లేవు, అన్ని మళ్ళా మారుతామని సర్కారు వాళ్ళు అంటుర్రు.